జమిలీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ వచ్చిన 2029లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ఆధారంగా జమిలీపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు రావడంతో చంద్రబాబు దీనిపై ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు మాటల్లో ఆంతర్యం ఏంటి? అసలు జమిలీ ఎన్నికలు జరుగుతాయా? లెట్ us వాచ్ ది స్టోరీ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో దేశంలో మరోసారి జమిలీ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జమిలీ వచ్చినా ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముందే చెప్పేశారు చంద్రబాబు. అసలు చంద్రబాబు మాటలో ఆంతర్యం ఏమిటి? జమిలీ ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్నలు విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ముందే ఊహించిన చంద్రబాబు జమిలీపై ముందుగానే స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామ్యం కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు జమిలీపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఉన్నత స్థాయి కమిటీ మొత్తం 18 సవరణలతో సిఫార్సును చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్లో 12 కొత్త సబ్ క్లాజులను చేర్చడం, అసెంబ్లీలున్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 3 చట్టాలను సర్దుబాటు చేయడం ఉన్నాయి. అంతేకాకుండా మొదటి దశలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత 100 రోజులకు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్ నిర్వహించాలని సూచించింది. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి ఎలక్టరల్ రోల్ ఉండాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి 3 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి 2 బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూడింట్లో ఒక బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కూడా ఆమోదించింది. ఇటీవల ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తోంది. దీంతో జమిలీ ఎన్నికలను నిర్వహించాలని గట్టిగా భావిస్తోంది బీజేపీ. జమిలీ ఎన్నికల అమలుకు కేంద్రం కీలక పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన 3 బిల్లులను తీసుకురానుందని తెలుస్తోంది. వాటిలో 2 రాజ్యాంగ సవరణకు సంబంధించినవిగా తెలుస్తోంది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించేందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించనున్నారని తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి కనీసం 50% రాష్ట్రాల అంగీకారం అవసరం కానుంది. అయితే కేంద్ర నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలు రచిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు వివిధ వేదికలపై చర్చ జరుపుతూ క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రతి నెల, ప్రతి క్వార్టర్కు లక్ష్యాలు నిర్ణయించుకుని 2047కు ఏం సాధించాలనుకున్నామో అవి చేసుకుంటూ వెళతామని సీఎం వివరించారు. సాధ్యాసాధ్యాలపై నిరంతర పర్యవేక్షణ జరుపుతూ 2047 లక్ష్యాలను సాధిస్తామని చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా జమిలీపై కూడా మాట్లాడడం జరిగింది. జమిలీ ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలుంటాయని, ముందు రావని సీఎం చంద్రబాబు చెప్పారు. చూడాలి మరి జమిలీపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో.